ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ. ఈ ట్రోలింగ్ నేను యాక్సెప్ట్ చేస్తా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఫంక్షన్కి ఒక మాస్ మహారాజా అభిమానిగా ఇక్కడికి వచ్చాను. అంటే ఇరుముడి ట్రైలర్ చూడక్కర్లేదు, టీజర్ చూడక్కర్లేదు, సాంగ్ చూడక్కర్లేదు. టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు మాస్ మహారాజా ఆ గెటప్లో కనిపించినప్పటి నుంచి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనే ఒక ఇంప్రెషన్ అయితే మాత్రం ఇండస్ట్రీ అంతా కూడా అందరికీ పాస్ అయిపోయింది. మా కమ్యూనిటీలో ఒక 20 days బ్యాక్ వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్ చేస్తుంటే ఒక చిన్న పాప వచ్చింది. అంకుల్, మీరు సినిమాలు తీస్తుంటారు కదా అన్న. అవునమ్మా అన్న. మీకు అన్నీ ఫస్ట్ డే టికెట్స్ వస్తాయా అన్న. అంటే ఆ చిన్నపిల్ల కదా, ఏదో స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అడుగుదని వస్తాయమ్మా, ఏ సినిమా కావాలని. ఇరుముడి టికెట్లు కావాలి అంకుల్ అని అడిగింది. అంటే ఈ సినిమా చిన్న పిల్లల్లో, ఫ్యామిలీల్లో, ఆడపిల్లల్లో, ఒక మహిళల్లో ఒక ఇంజెక్ట్ అయిపోయిన సినిమా. August 21 ఈ సినిమా ఓపెనింగ్ చూస్తే అసలు ఈ సినిమా కిందకి ఎలా వెళ్ళిపోయింది అనేది మాత్రం ఆ రోజు ప్రూవ్ అవుద్ది. అలాగే అందరూ మాస్ మహారాజ్ అంటారు, బట్ ఆయన మాసివ్ మహారాజ్. ఎందుకంటే ఈ సినిమా బుకింగ్స్ చూడక్కర్లా, ఎప్పుడో ఒక 15 years బ్యాక్ రిలీజ్ అయింది శంభో షో శంభో. మొన్న రిలీజ్ చేస్తే అస్సలు థియేటర్లో పగిలిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ, ఏ షో పడితే ఆ షో బుక్ మై షోలో ఫుల్స్ అలా పడ్డాయి. అలాంటి మాస్ మహారాజ్కి కరెక్ట్ అయిన కంటెంట్ శివ నిర్వాణ గారు ఇచ్చారు. August 21 మార్నింగ్ షో నుంచి ఆయన August 20 ప్రీమియర్లు వేస్తారో ఏమేస్తారో నాకు తెలియదు, కానీ August 21 షో ఎప్పటి పడిందో ఒక్కటే మాట, ఒక్కటే టాక్, అందరూ కూడా బ్లాక్ బస్టర్ అనేది. ఎందుకంటే ఈ సినిమాలో ఫార్చునేట్లీ కొన్ని సీన్లు చూశాను. ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఏంటి, ఆ ఇరుముడి సెకండ్ హాఫ్లో వచ్చి ఆ పాట ఏంటి, ఇవన్నీ వచ్చేపాటుకు హైస్ ఉంటాయి కదా, ఇలాగ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సో అందరూ కూడా, ఎవరో కూడా మామూలు సినిమా ఎక్స్పెక్ట్ చేసి రాకండి, ఒక ఫుల్ మీల్స్ ఎక్స్పెక్ట్ చేసి రండి. మీరు అందరూ కూడా హ్యాపీ అవుతారనే కాన్ఫిడెన్స్ నాకుంది. ఎందుకంటే మాస్ మహారాజ్ ఎప్పుడైనా సరే ఒక కంటెంట్ని నమ్మి ఈ సినిమా మనసు పెట్టి చేస్తే అది ఫెయిల్ అయిందన్న రికార్డు ఆయన చరిత్రలో లేదు. ఈ సినిమా కూడా, ఇరుముడి సినిమా ఒక చరిత్ర సృష్టించే సినిమా. శివ నిర్వాణ గారు నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఇన్ఫ్యాక్ట్ మా చెన్నైలో స్టోరీకి కూడా వచ్చిన అతి కొద్ది గెస్టుల్లో ఆయన అక్కడ వచ్చి మా సినిమాని చాలా దీవించారు. థ్యాంక్ యూ సార్. జీవి ప్రకాష్ గారు మా ప్రేమ కథా చిత్రం తమిళ్లో డార్లింగ్తో రీమేక్ చేసినప్పటి నుంచి ఆయనతో ఒక మంచి పరిచయం ఉంది. థ్యాంక్ యూ జీవి ప్రకాష్ గారు, ఎక్సలెంట్ ఇది ఇచ్చారు. సాయి కుమార్ గారు, మీరు 50 ఏళ్ళు కాదు, అంటే బాబాలు ఉంటారు చూసారా, మీరు 100, 150, 200 ఏళ్ళు వేసి అలాగా ఎప్పుడైనా సరే, ఇప్పుడు 50 ఎలా చెప్పారో అప్పుడు 100 ఏళ్ళు అయిందని చెప్పుకోవాలని కోరుకుంటున్నానండి. ప్రియా గారు, అలాగే ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యానర్ మైత్రి మూవీస్ వారు తీసే సినిమాలన్నీ కూడా చాలా వేరే స్థాయిలో ఉంటాయి. అంటే ఇక్కడే బుచ్చిబాబు గారు ఉన్నారు. పెద్ద సినిమా నుంచి ఇండస్ట్రీ అనేది ఒక రేంజ్లో ఉందంటే ప్రతి 2 వారాలకు బ్లాక్ బస్టర్ వస్తుంది, ప్రతి వారం 2 సినిమాలు ఆడుతున్నాయి. ఎవరో అన్నారు అప్పుడు థియేటర్లకు జనాలు రావట్లేదు, ఏం లేదు, మంచి సినిమాలు రాక వెయిట్ చేస్తున్నారు. మంచి సినిమాలు వస్తే టికెట్ తెంచేయడానికి థియేటర్లో అది బుక్ మై షో, డిస్ట్రిక్ట్, వాక్ ఇన్ వచ్చి ఆడియన్స్ ఎప్పుడు ఉంటారు. మంచి సినిమా అనేది ఫెయిల్ అయిన దాఖలా ఎప్పుడు ఆడియన్స్ని ఎవరిని బ్లేమ్ చేయకండి. మనం మంచి కంటెంట్ ఇస్తే ఆడియన్స్ ఫస్ట్, అది ఏ సినిమా అయినా సరే నెత్తిన పెట్టి చూసుకునేవాళ్ళు మన తెలుగు ఆడియన్స్. ఎందుకంటే మీలో ఉన్న ఈ రోర్ తెలుసు, అక్కడ ఉన్న మీ హోర్ తెలుసు, అర్థమైపోతుంది. ఈ రెండు కలిస్తే ఇరుముడి జోరేంటో తెలియబోతుంది. సో మాస్ మహారాజ్ కమ్ బ్యాక్ కాదు, హీస్ కమింగ్ బ్యాక్ విత్ అ బ్యాంగర్. మీరు ఫిక్స్ అవ్వండి. August 21 ఇరుముడి ఈజ్ గోనా బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ మాస్ మహారాజా రవితేజ గారి కెరియర్.
సో మళ్ళీ ఆ రోజు ఈ క్లిప్ తీసుకుని వేయవలసిందిగా మా వంశశాఖను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈ సినిమా గట్టిగా కొడుతున్నాం, మన మాస్ మహారాజుల అభిమానులందరికీ చెప్తున్నా, కొడుతున్నాం, గట్టిగా కొడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్కేఎన్ గారు వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాయి రాజేష్ గారు. శివ ఇందాక నీ గురించి చెప్పలేము సారీ, మనం ప్రేమించిన వాళ్ళని మర్చిపోతుంటాం. శివాని నేను అప్పుడప్పుడు 3 గంటలకు తెల్లారుజాను ప్రేమిస్తుంటాను ఫోన్ చేసి, ఇట్లా నిన్ను కోరి పాటలు పెట్టి ఎలా శివ నీకు ఇలాంటి మ్యూజిక్ టేస్ట్ అని. ఏలేలో సాంగ్ విన్నప్పుడు కూడా కాల్ చేస్తుంటాను. శివ నీకు తెలుసు నేను నీకు ఎంత పెద్ద ఫ్యాన్, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం అనేది. హిట్ కొట్టరా, తొందరగా పార్టీ చేసుకుందాం. ఎస్ అండ్ తెల్లవారుజామున డైరెక్ట్లను ప్రేమించినట్టు గురు. అండ్ ఎస్కేఎన్ గారు, మీరు యాజ్ యూజువల్ ఎప్పుడు మీ స్పీచ్ తీసేస్తూ ఉంటారు. త్రినాథ్ గారికి ఈ సినిమాలో అంటే రవితేజ గారికి ఈ సినిమాలో అరటిపళ్ళ వ్యాపారం తెలుసు కదా, ఈ గెల మీకు ఇవ్వమని చెప్పారు. ఇంత బాగా మాట్లాడినందుకు దీన్ని దయచేసి స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. జాగ్రత్త. ఇది సాయి రాజేష్ గారు తెల్లవారు 3 అయితే శివ నిర్వాణ గారితో మాట్లాడుతున్నారు. ఎస్కేఎన్ గారు అయితే 3ంటికి జిమ్ చేస్తున్నారు. అర్థమైంది ఇది చూస్తేనే. థ్యాంక్ యూ సో మచ్.